ఎస్ దిస్ డాక్టర్ ఆర్ఎస్ఎస్. రైతు సోదరులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు వీడియోలో జాగ్రత్త గమనించండి. కొబ్బరి మొక్కల్లో అతి ప్రధానమైన సమస్య కొమ్ము పురుగు. దీన్ని రైనోసారస్ బీటిల్ అంటాము. దీనివల్ల మనకు 1 సంవత్సరం మొక్క నుంచి దాదాపు 20 సంవత్సరాల మొక్క వరకు వితిన్ డేస్లోనే చనిపోతూ ఉంటాయి. దీనికోసము మీకు అందరికీ తెలిసిందే కొబ్బరి కొమ్ము పురుగు ట్రాప్స్, వీటిని బకెట్ ట్రాప్స్ అంటాం. ఇక్కడ చూడండి. సో ఇప్పుడు చాలామందికి ఈ బకెట్ ట్రాప్స్ కరెక్ట్గా ఏ విధంగా ఉపయోగించాలి, ఎంత ఎత్తులో పెట్టాలి, సో దీని మెయింటెనెన్స్ ముఖ్యంగా ఏ విధంగా ఉండాలనేది తెలియదు. చాలామంది రైతు సోదరులను రిక్వెస్ట్ చేయడం జరిగింది, సార్ బకెట్ ట్రాప్స్ ఏ విధంగా యూజ్ చేయాలి, ఎట్లా అరేంజ్ చేయాలి, వాటన్నిటి గురించి వీడియో చేయమని. సో దానికోసం ఈరోజు నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. సో ఇక్కడ చూస్తే మనకు ఇప్పుడు ఇది మనకు బకెట్ ట్రాప్. బకెట్ ట్రాప్ మనకి ఎప్పటికీ కొబ్బరికి సంబంధించి రైనోసారస్ బీటిల్ ట్రాప్ చేయడానికి బకెట్ ట్రాప్ రఫ్గా ఉండాలి. ఇక్కడ చూడండి, ఈ లైన్స్ ఉండాలి. రఫ్గా లేకుంటే ఇందులో ఒక పట్ట కానీ ఏదన్నా కట్టేసి పెట్టుకోవాలి. ఖచ్చితంగా హోల్స్ అనేవి ఉండాలి. ఓకే, సో బకెట్ ట్రాప్ మనము క్వార్టర్ మైన వాటర్ వేసి పెట్టాలి. సో ఇందులో మనకు క్యాప్, ఇది బకెట్ ట్రాప్ క్యాప్. ఇక్కడ ల్యూర్ పెడతాం మనం, ల్యూర్. సో ల్యూర్ అంటే ఈ రైనోసారస్ బీటిల్ను అట్రాక్ట్ చేయడానికి అవసరమైన ల్యూర్ ఇందులో పెడతాము. ఓకే, ఒకసారి చూడండి. సో ఈ బకెట్ ట్రాప్స్ కదా, సో ఇది మనకు రైనోసారస్ బీటిల్ ల్యూర్. ఇది ఇది ఈ వాసన చూడొద్దండి. సో చూడండి, రైనోసారస్ బీటిల్ కొమ్ము పురుగు యొక్క ల్యూర్స్. ఓకే, అట్రాక్ట్ చేయడానికి ఇవి ఎట్లా పనిచేస్తాయి గురించి చెప్తాను నేను. ఇందులో ట్యాబ్లెట్ ఉంటుంది మనకు. ఎస్, ఇందులో మనకు ఈ ట్యాబ్లెట్ ఈ పౌడర్ ఫార్మేట్లో ఉంటుంది. ఓకే, ఎస్. సో ఇది మనకు కొమ్ము పురుగుకు సంబంధించిన ల్యూర్. ఈ ల్యూర్ను డైరెక్ట్ చేతులతో పట్టుకోవద్దండి, ఖచ్చితంగా మనము గ్లౌజ్ వేసుకోవాలి. ఓకే, సో ఆ ల్యూర్ అనేది మనం అట్లా ఓపెన్ చేసేసి, లైట్గా ఓపెన్ చేసేసి ఇందులో పెట్టేసి మనము ఫిట్ చేసుకోవాలి. ఓకే, సో ఫిట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనము ఫిట్ చేసుకున్న తర్వాత దీన్ని చూడండి, సో ఈ విధంగా ఇట్లా పెట్టేసుకోవాలి. ఇది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు వాటర్ తీసుకోండి, వాటర్ తీసుకోండి. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనం ల్యూర్ పెట్టేసాము, లోపల ఆ వైర్లో ఉండే ల్యూర్ పెట్టేసాము. ఓకే, చూడండి, మళ్ళీ చూపిస్తాను ఒకసారి. వైర్లో ఉండే ల్యూర్ అనేది మనం పెట్టేసాము. ఓకే, దీన్ని ఈ విధంగా తగిలిచ్చేసి ఓకే పెట్టాడు. ఇందులో మనము చూడండి కొద్దిగా కొబ్బరికి సంబంధించి పీచు ఇవి వేసుకుంటే కన్నా రైనోసారస్ బీటిల్స్ అనేవి ఈజీగా అట్రాక్ట్ అవుతాయి. వాటర్ అనేది 1 క్వార్టర్ మాత్రమే వేయాలి. ఎస్, చాలు. చూడండి, ఒక 1 క్వార్టర్. ఓకే, సో 100లో 1/4% మనం వాటర్ వేసుకోవాలి. సో ఇప్పుడు మనం రెడీ అయిపోయింది. సో దీన్ని మనకు వైర్ ఇస్తారు. ఈ వైర్తో మనము క్లోజ్ చేసుకోవాలి. ఓకే, సో వైర్తో మనం క్లోజ్ చేసుకున్నాము. సో మనం కట్టడానికి వీలుగా పెట్టుకున్నాము. ఓకే, కచ్చి సో ఇక్కడ మనం గమనిస్తే చూడండి, ఇక్కడ మనకు రైనోసారస్ బీటిల్ ఇక్కడ అటాక్ చేస్తుంది అనే దానికి ఇది నిదర్శనం. సో వి షేప్లో కట్ చేసింది, మనకు కొబ్బరి మట్టను వి షేప్లో కట్ చేసింది. చూడండి, సో ఇక్కడ చూడండి, అది ఎప్పటికీ రైనోసారస్ బీటిల్ నైట్ టైమే ఫీడింగ్ చేస్తుంది. దాని ఫీడింగ్ హ్యాబిట్ అంతా నైట్ టైమే ఉంటుంది. సో నైట్ ఇక్కడ చూడండి ఎంత డ్యామేజ్ చేసింది. మరీ ముఖ్యంగా లేత కొమ్మలు ఉంటాయి కదా, ఇక్కడ వస్తాయి ఇక్కడ. సో ఈ లేత కొమ్మలను కొరికి పిప్పిలాగా చేస్తుంది. చూడండి, పిప్పిలాగా చేసి రసం అంతా పీల్చేసి సో చివరికి
ఈ ప్రధాన మువ్వు గన తగిలితే చనిపోతుంది. ఇక్కడ చూడండి, ఇది లేత చూడండి, ఎంత లేత ఫ్రాండ్, ఇది సెంట్రల్ ఫ్రాండ్. దీన్ని ఇక్కడంతా కొరికేసి మొత్తము పిప్పి చేసేసింది. సో ఇక్కడ మనకు రైనోసారస్ బీటిల్ యొక్క అటాక్ అనేది తీవ్రంగా ఉంది కాబట్టి ఇక్కడ మనము ట్రాప్ పెట్టుకోవాలి. కట్ చేయండి. ఓకే, మనము బీటిల్ ట్రాప్ అనేది మనం అరేంజ్ చేసినాము. బీటిల్ ట్రాప్ అనేది 1 ఫీట్ నుంచి 5 ఫీట్ హైట్ వరకు పెట్టచ్చు. అందరూ భూమిలో బోడుస్తూ ఉంటారు, అట్లా చేయొద్దండి. ఖచ్చితంగా హైట్లోనే ఉండాలి. బీటిల్స్ అనేటివి మనకు ఈ స్మెల్ అనేది వాటికి నీట్గా తగలాలి. ఓకే, ఫిరమోన్ అంటాం, ఇందులో ఉండే ల్యూరు ఫిరమోన్ అంటాము. ఆ ఫిరమోన్ స్మెల్కి అట్రాక్ట్ అయ్యి అవి ఇందులోకి వస్తాయి. సో ఇక్కడ దిగుతూనే అవి పట్టుకుంటూనే మనకు దీనిలోకి వచ్చి ఈ రంధ్రాల్లో మనకు పడిపోతాయి. సో డిఫరెంట్ హైట్లో మనం పెట్టి చూపిద్దాం. ఓకే, సో ఇది ఒకటి మనం ఇక్కడ అరేంజ్ చేసాము. దాదాపు ఒక 2 ఫీట్ హైట్లో పెట్టేసాము. ముఖ్యంగా ఇందులో మనకు ఇది ఫిరమోన్, ఇది ఇందులో E4 మిథైల్ ఆక్టోనేట్ అనేది ఉంటుంది. అంటే మేల్ రైనోసారస్ బీటిల్ దాన్ని రిలీజ్ చేస్తుంది. మగ రైనోసారస్ బీటిలు దాన్ని రిలీజ్ చేస్తుంది, E4 మిథైల్ ఆక్టోనేట్. ఒక లీటర్ అయింది వాటర్ చాలు. ఇక కుమ్మలో వేయచ్చు, వేయకునే పడతాయి, ఇబ్బంది ఏం లేదు. చూడండి, మనకు వి షేప్లో కట్ చేసింది. పైన కనపడుతుందా? ఇప్పుడు వి షేప్లో. ఓకే, దీనికి రైనోసారస్ బీటిల్. సో ఇప్పుడు చూపించేది ఇంకొక మెథడు. మనకు ఫస్ట్ మెథడ్ మనము కొబ్బరి మట్టకే కట్టాము. ఇప్పుడు 2 కట్టలు ఇట్లా పెట్టేసి మనము దాదాపు ఒక 2 ఫీట్ హైట్లో కట్టేస్తాము. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఈ విధంగా ఎత్తు చాలు. 2 ఈక్వల్గా ఉండాలి. కొంచెం వదులురా, కొంచెం వదులు. అంగట పెట్టు, ఇది పెట్టు, ఇది కట్టి, అది పెట్టి. ఈక్వల్గా ఉంది కదా, అప్పుడే మనకు ఫిరమోన్ స్మెల్ వస్తుంది. మనకు E4 మిథైల్ ఆక్టోనేట్ ఫిరమోన్ అంటే మొగ కీటకము ఆ ఫిరమోన్ రిలీజ్ చేస్తుంది. ఎందుకు రిలీజ్ చేస్తుంది అంటే ప్రకృతిలో మనుషులకైతే చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, మాటలు ఇచ్చాడు. ఎక్కడైనా ఫుడ్ ఉందంటే ఇక్కడ మనకు ఫుడ్ దొరుకుతుందని చెప్పొచ్చు. ఇవి ఈ కీటకాలు ఏం చేస్తాయి, ఈ ఫిరమోన్స్ని ఎక్కడైతే రిలీజ్ చేస్తాయో అక్కడ వాటికి సంబంధించిన ఫుడ్ ఉన్నట్లు, వాటికి సంబంధించిన షెల్టర్ ఉన్నట్లు. అవి ఏం చేస్తాయి, ఈ మిథైల్ ఆక్టోనేట్ని వచ్చి ఇక్కడ కొరికేటప్పుడు, కొబ్బరి కొరికేటప్పుడు అక్కడ రిలీజ్ చేస్తాయి. ఆ స్మెల్కు మిగతా ఎక్కడెక్కడ ఉండేటివి కూడా వచ్చేస్తాయి. ఆ మెకానిజంలో మనకు, ఆ టెక్నిక్లో మనము ఈ విధంగా ట్రాప్, ఆ ల్యూర్లో మిథైల్ ఆక్టోనేట్ అనేది ఉంటుంది, ఫిరమోను కెమికలు. సో దానికి మనకు అట్రాక్ట్ అయిపోయి ఇందులో పడడం జరుగుతుంది. దాన్ని ట్రాపింగ్ అంటాం. ఓకే, రైనోసారస్ బీటిల్ ట్రాపింగ్ అంటాం. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. సో ఇది మనకు ఈ విధంగా మినిమము ఈ హైట్లో కట్టుకోవాలి. కట్టిన తర్వాత జాగ్రత్తగా గమనించండి, వారానికి ఎవ్రీ 3 డేస్కి ఒకసారి మానిటరింగ్ చేస్తూ ఉండాలి. అది తీసేసి మనకు మానిటరింగ్ చేస్తూ ఉండాలి. మానిటరింగ్ చేసిన తర్వాత దాంట్లో ఏమైనా చనిపోయింటే ఆ బీటిల్స్ అన్ని తీసేసి మళ్ళీ వాటర్ మారుస్తూ ఉండాలి. వారానికి ఒకసారి వాటర్ మార్చుకుంటూ ఉండాలి. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇది ఒక మోడల్. ఓకే, ఇది రఫ్ సర్ఫేస్ ఉంది కాబట్టి వచ్చి ఇక్కడ వాల్తూనే ఈ రఫ్ సర్ఫేస్ వల్ల మనకు ఈజీగా బీటిల్ అనేది బకెట్ను పట్టుకుంటుంది. ఓకే, సో ఇది జాగ్రత్తగా గమనించండి. మనము కార్బోఫ్యూరాన్ 3G గ్రాన్యూల్స్ అన్ని ప్రయోగాలు చేసాము, కానీ చూడండి ఎట్లా కొట్టేసిందో. రైనోసారస్ బీటిల్ అనేది విపరీతంగా దాడి చేసింది. ఎప్పుడైతే రైనోసారస్ బీటిల్ అటాక్ చేస్తుందో ఆ వచ్చే కొత్త కొమ్మ అనేది చూడండి ఎట్లా వస్తుందో, ఈ విధంగా వచ్చేస్తుంది. మొత్తం అంతా చుండ్రుకుపోయి
లీఫ్ అంతా చూడ్డానికే అందవిహీనంగా ఉంటుంది. దానివల్ల దాని గ్రోత్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. అదేవిధంగా పూత పోతుంది, కొత్తగా వచ్చే కోకోనట్ నట్స్ అనేటివి ఫాల్ అయిపోతాయి, మొక్క విగర్ కోల్పోతుంది, మరి ముఖ్యంగా మొక్కలో శక్తి కోల్పోతుంది. ఇటువంటివన్నీ ఈ రైనోసారస్ బీటిల్ వల్ల మనకు కనపడతాయి. దూరం నుంచి చూస్తే చూడండి, కొబ్బరి చెట్టు చూడండి ఎట్టుందో, ఎంత అందవిహీనంగా ఉందో. దీనికి సంబంధించి ఈ రైనోసారస్ బీటిలు ఈ విధంగా చేయాలని దీనికి దాదాపు దగ్గర 2 నెలల నుంచి ఎటువంటి స్ప్రేయింగ్ చేయలేదు. ఎందుకంటే స్ట్రక్చర్ మనకు రావాలి, మనం రీసెర్చ్ చేయడానికి మనకు ఈ విధమైన ఆకారం రావాలి. రైనోసారస్ బీటిల్ దాని మీద దాడి చేయాలి. అందుకే మనం రీసెర్చ్ పరంగా పెట్టాము. ఆ షేప్ వచ్చేసింది చూడండి, వి షేప్లో కట్ చేసింది, ప్రతి ఒక్కటి వి షేప్లో కట్ చేసింది చూడండి. సో మోస్ట్ ఎఫెక్టెడ్ ప్లాంట్ ఇన్ మై రీసెర్చ్ ఫీల్డ్. ఓకే, కార్బోఫిరాన్ 3G గ్రాన్యూల్స్ వేసేటప్పుడు చూడండి, ఇది మనకు రైనోసారస్ బీటిల్, ఇది రైనోసారస్ బీటిల్, ఇది మేల్ బీటిల్. ఇది ఇక్కడ చూడండి, ఆ కొమ్ము చూసారా ఎంత పొడవు ఉందో. ఫిమేల్ దానికి కొమ్ము ఇంత పొడవు ఉండదు, సన్నగా ఉంటుంది. ఇది మేల్ కాబట్టి కొమ్ము చాలా పొడవుగా ఉంది. మీకు కనపడుతుంది అనుకుంటున్నా. ఈ రైనోసారస్ బీటిల్ అనేది 4 నుంచి 9 నెలలు బ్రతుకుతుంది, 4 to 9 months బ్రతుకుతుంది. అదేవిధంగా ఇది మనకు 50 నుంచి 100 గుడ్లు పెడుతుంది. ఇది ఎగ్స్, లార్వా, ప్యూపా, అడల్ట్ అని 4 స్టేజ్లు ఉంటాయి. ఈ 4 స్టేజ్లు దాటిపోయిన తర్వాత మనకి ఈ విధంగా బీటిల్ వస్తుంది. ఈ బీటిల్స్ అనేటివి మనకు చూడండి, మనకు ఎక్కడైతే చెత్త చెదారం అంతా ఉంటుందో అక్కడ గుడ్లు పెట్టేస్తాయి. కౌ మాన్యూర్, మరీ ముఖ్యంగా పశువుల ఎరువు దిబ్బలు ఉంటాయి కదా, దిబ్బలు, ఆ దిబ్బలలో ఇవి గుడ్లు పెట్టేస్తాయి. ఓకే, ఇక్కడ మనకు ఈ రైనోసారస్ బీటిల్ కొరికి పీల్చి పిప్పి చేసిన వ్యర్థాలు ఇవన్నీ చూడండి ఎట్లా చేసిందో. ఓకే, సో ఈ విధంగా చేస్తుంది. ఓకే, కొన్ని రంధ్రాలలో కూడా ఆ బీటిల్ ఉండొచ్చు మనకు. సో ఇది అటాక్ చేయడం వల్ల మనకు డ్యామేజ్ అయిపోయి ప్లస్ బంక కూడా కారుతుంది చూడండి, గమ్మోసిస్. అంటే రైనోసారస్ బీటిల్ వల్ల గమ్మోసిస్ కూడా అటాక్ అవుతుంది. ఓకే, విపరీతమైన బంక కారుతుంది. ఓకేనా, ఓకే. సో ఈ విధంగా మనకు చూడండి ఓపెన్, అంటే డైరెక్ట్ అవి ఇట్లా వచ్చేసి ఓపెన్ వెళ్ళిపోతాయి. ఓకే, ఇప్పుడు మనము రైనోసారస్ బీటిల్కి సంబంధించి ట్రాప్ పెట్టేసాము. ఇప్పుడు రెడ్ వీవీలు ఇక్కడ చూడండి, ఈ రెడ్ వీవీలు కూడా చాలా డేంజరు. రెడ్ వీవీల్ ఏం చేస్తుందంటే మొక్క ప్రధాన కాండం కింద రంధ్రం చేసుకొని లోపలంతా డొల్ల చేసేసి గాలికి ఒక్కసారిగా చెట్టు పడిపోయేటట్లు చేస్తుంది. ఈ రెడ్ వీవీల్ ట్రాప్ కూడా ఒకటి మనం అరేంజ్ చేద్దాం. ఓకే, ఒకసారి జాగ్రత్తగా గమనించు. సో ఇది మనకు రెడ్ వీవీల్ ల్యూరు. ఇది మనం ఏం చేయాలంటే ఓపెన్ చేసేటప్పుడు దీనికి ఒక కవర్ వస్తుంది, ఈ కవర్ తీసేసి దీంట్లోనే వేయచ్చు కవరు. లైట్గా క్యాప్ ఓపెన్ చేసి మనము ఈ ల్యూర్ని ఇందులో పెట్టాలి. ఓకే, రైట్. సో కొబ్బరి యొక్క కొమ్మలు ఇవన్నీ ఇట్లా మునిగేటట్టు పెట్టుకొని మనము సో ఈ విధంగా మనము రెడీ చేసుకోవాలి. ఓకే ఓకే, సో ఇది నెక్స్ట్ తీసుకో. కింద నుంచి పై వరకు మనకు ఎటువంటి కొమ్మలు నీట్గా ఎటువంటి బీటిల్ అటాక్ లేదు. మనం స్ప్రే చేయించుకుంటూ ఉంటే ఈ విధంగా ఉంటుంది. ఏమిటంతా మనం స్ప్రే చేయలేదంటే బీటిల్ అటాక్ చేస్తుంది. ఓకే అంజీ.